హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరోనా మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఎప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రైతులకు ఉపయోగపడే ఎంతో గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 30/8/2024 సంబంధించినవి వేరుశెనగ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మన ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందామండి. ఇప్పుడు వేరుశెనగ వచ్చేసి 2709 క్వింటాలు వచ్చాయి. 2222 రూపాయలు తక్కువగా వెళ్తాయి. 7299 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి 30 క్వింటాలు వచ్చాయి. 5111 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. ఆముదం వచ్చేసి 91 క్వింటం వచ్చాయి. 5329 రూపాయలు తక్కువగా వెళ్తే 5789 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 112 క్వింటాలు వచ్చాయి. 5000 రూపాయలు తక్కువగా 500 రూపాయలు తక్కువగా వెళ్తే 21,040 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 5 క్వింటాలు వచ్చాయి. 10,490 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి ఎటువంటి సరుకు వచ్చలేదు. కొర్రలు 28 క్వింటాలు వచ్చాయి. 2,890 రూపాయలు తక్కువగా వెళ్తే 3,590 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 8 క్వింటాలు వచ్చాయి. 7,096 రూపాయలు తక్కువగా వెళ్తే 8,096 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. మనం ఇప్పుడు ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 2,467 క్వింటాలు వచ్చాయి. 837 రూపాయలు తక్కువ వెళ్తే 3,239 రూపాయలు రేట్ ఎక్కువగా, మధ్యస్థంగా వెళ్తే 3,789 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. నిన్నటికి రోజు చూసుకుంటే సరుకులు వచ్చేసి 1,000 క్వింటాల సరుకు అయితే పెరిగింది. 100 రూపాయల రేట్ అయితే తగ్గిందండి. ఇది వాతావరణం వచ్చే అవకాశం ఉందని అనుకుని కూడా రైతులు ఎక్కువ కోయడం వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. అంతేగాని రేట్ అయితే తగ్గుతుందనే ఆలోచన అయితే లేదు. 100-200 అయితే మామూలుగా అటు ఇటు అన్ని మార్కెట్లు అయితే 100 రూపాయలు తగ్గడం అయితే తగ్గినాయి. 100 రూపాయలు స్వల్పంగా తగ్గిందని మాత్రాన రేటు కన్నా తగ్గిపోతుంది అయితే మనం అనుకోలేము. కొంచెం ఒక వారం పాటు దీన్ని స్టడీ చేసుకునే తర్వాతనే మనకు అర్థమవుతుంది మార్కెట్ తగ్గుతుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.